ఫ్రెండ్స్ కూడా ఆడుకోవడం నచ్చలే మమ్మీ. ఎందుకు షైనిమా? నా చెప్పి మా టెన్త్ లేరు. అవునా, సరే. అయితే నీకు ఈరోజు గుడ్ ఫ్రెండ్షిప్ బ్యాడ్ ఫ్రెండ్షిప్ గురించి ఒక స్టోరీ చెప్పనా? ఓకే మమ్మీ. ఒక ఫారెస్ట్లో కొన్ని పిచ్చుకలు కొన్ని కాకులు ఉండేవి. పిచ్చుకలు ఏంటి? పిచ్చుకలు అంటే స్పారోస్, కాకులు అంటే క్రోస్. పిచ్చుకలు చాలా మంచివి, అవి ఎవరికి ఎలాంటి హాని చేయవు. పిచ్చుకల్లో ఒక పిచ్చుకకు ఒకరోజు కొన్ని కాకుల గుంపు కనిపించింది. ఒక కాకితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త స్నేహంగా మారింది. ఇదంతా గమనిస్తున్న ఆ పిచ్చుకల స్నేహితులు ఆ కాకులు మంచివి కావని వాటితో స్నేహం చేయొద్దు అని సలహా ఇస్తాయి. కానీ ఆ పిచ్చుక అవేవి పట్టించుకోవు. ఒకరోజు కాకులు పిచ్చుక ఇంటి దగ్గరికి వచ్చి బయటికి వెళ్దాము అని చెప్పి తీసుకువెళ్తాయి. ఆ పిచ్చుక కూడా ఎక్కడికి, ఎందుకు, ఏమిటి అని ఏమీ అడగకుండా అమాయకంగా వెళ్ళిపోతుంది. కాకులన్నీ ఒక ఊరికి వెళ్ళి అక్కడ పొలంలోని మొక్కలన్నిటినీ నాశనం చేస్తాయి. పిచ్చుకకు మాత్రం ఏం జరుగుతుందో ఏంటి అని ఏమాత్రం అర్థం కాక నిస్సహాయంగా అటు ఇటు తిరుగుతూ చూస్తూ ఉంటుంది. ఇంతలో పొలం రైతు వచ్చి ఒక పెద్ద కర్ర తీసుకుని కాకులన్నిటినీ కొట్టారు. కాకులకు ఇది అలవాటు కాబట్టి తుర్రున పారిపోయాయి. పిచ్చుకకు అదేది తెలియదు కాబట్టి రైతుకు దొరికిపోయింది. మమ్మీ, స్పారో ఏం చేయలే కదా? అవును షైనిమా, నువ్వు చెప్పింది కరెక్టే. పిచ్చుక ఏ తప్పు చేయకపోయినా వాళ్ళ ఫ్రెండ్స్ చేశారు కదా, వాళ్ళతో పాటు పిచ్చుక కూడా వెళ్ళింది కదా, అందుకే పిచ్చుకను పట్టుకున్నారు. బాబాయ్ బాబాయ్, నా తప్పేమీ లేదు, నేను అమాయకురాల్ని, నన్ను విడిచిపెట్టండి అని ఏమింత బతులైనా వాళ్ళు వినిపించుకోలేదు. పంట నాశనం అవ్వడంతో కోపంగా ఉన్న రైతులు పిచ్చుక మాట నమ్మకుండా దానిపై అసహ్యంగా చూస్తూ 2 దెబ్బలు వేశారు. దాంతో పిచ్చుకకు దెబ్బలు తగిలాయి. గాయపడ్డ పిచ్చుక ఇంటికి చేరుకుంది. స్పారో దెబ్బ తగ్గలేదా మమ్మీ? అవును షైనిమా, అందుకే ఎప్పుడైనా చెడు స్నేహాలు చెయ్యొద్దు షైనిమా. ఓకే మమ్మీ. మోరల్ ఆఫ్ ద స్టోరీ: మంచి స్నేహానికి దగ్గరగా, చెడు స్నేహాలకు దూరంగా ఉండాలి.